ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే అఫీషియల్గా మనకు 4098 వేకెన్సీస్తో చాలా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు తెలంగాణ అంగన్వాడీ ఇంటర్వ్యూ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో మీకు 3 బుక్స్ అయితే మీకు 499కి ఈరోజు ఆఫర్లో పెట్టాము. కావాల్సిన వాళ్ళు బై చేసుకోవచ్చు. అంగన్వాడీ ఇంటర్వ్యూ రిలేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే ఇందులో మీకు కవర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ఇచ్చి చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు డేట్స్ కూడా గమనించే ప్రయత్నం చేయండి. ఇందులో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ జాబ్స్, అలాగే చూడండి ఇక్కడ మనకు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ జాబ్స్ ఉన్నాయి, అలాగే కెమికల్ అండ్ మెటీరియలాజికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి టోటల్గా చూసుకుంటే 4098 పోస్టులు ఉన్నాయి. చాలా ఎక్కువ వేకెన్సీస్గా చెప్పొచ్చు. మరి వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి, కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 33 అలాంగ్ విత్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ ఆన్ 1/1/2027. సో ఎస్సీ/ఎస్టీ వాళ్ళకేమో 5 years, ఓబీసీ వాళ్ళకేమో 3 years మీకు రిలాక్సేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, కాబట్టి ఖచ్చితంగా రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో లెవెల్ 6 ప్రకారం మీకు 35,400 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది ఇనీషియల్ పే. దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కూడా మీకు అయితే అప్లికేబుల్ అవుతాయి. సో వీటికి మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే ఆగస్టు 14 నుంచి స్టార్ట్ చేసుకొని సో మనకు సెప్టెంబర్ 13 వరకు కూడా ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. సో వీటికి సంబంధించి మనకి జాబ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది. CBT 1, CBT 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా జాబ్ సెలెక్షన్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో చూసుకున్నట్లయితే షార్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరికొన్ని వివరాలు అయితే తెలుస్తాయి కాబట్టి అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరొకసారి అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మీకు వివరంగా మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో వీడియోని అయితే లైక్ చేయండి గైస్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.